శివరాత్రి ఒక చీకటి నుంచి వెలుగుకు వెళ్లే రాత్రి. అనాది కాలంలో హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడిన పర్వతాలపై ఒక అపారమైన నిశ్శబ్దముంది. ఆ నిశ్శబ్దంలో ఒకే ఒక శ్వాస వినిపిస్తుంది. అది శివుడి శ్వాస. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నా లోకమంతా ఆయనలోనే కదులుతోంది. గంగా ఆయన జటలో నడుస్తోంది. చంద్రుడు ఆయన తలపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు సన్నగా కనిపించాడు. ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. అది మహాశివరాత్రి. పార్వతీదేవి అడిగిన ప్రశ్న. ఆ రాత్రి పార్వతీదేవి శివుణ్ణడిగింది, ప్రభూ, ఈ ప్రపంచంలో మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఒకే ఒక్క రోజు ఉంటే వారి పాపాలన్నీ పోయి వారి జీవితాలు మారిపోవాలి అంటే అది ఏ రోజు? శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్లలో నక్షత్రాల్లాంటి వెలుగు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, పార్వతీ, ఈ రాత్రి శివరాత్రి. ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటే చీకటిలో ఉన్న మనస్సుక్కూడా వెలుగొస్తుంది. వేటగాడి కథ. తెలియక చేసిన పూజ. ఒకసారి ఒక వేటగాడు అడవిలో దారి తప్పిపోయాడు. రాత్రి చీకటి పెరిగింది. పులులు, సింహాలు గర్జనలు వినిపించాయి. భయంతో అతనొక బిల్వ చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగముంది. కాని అతనికి తెలియదు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. భయంతో, ఆకలితో వణుకుతూ అతను చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా తీసి కింద పడేస్తూ ఉన్నాడు. ఆ ఆకులు నేరుగా శివలింగంపై పడుతున్నాయి. అవి బిల్వదళాలు. అతను తెలియకుండానే శివార్చన చేస్తున్నాడు. అదే సమయంలో ఒక జింక నీరు తాగడానికి అక్కడికొచ్చింది. వేటగాడు బాణమెక్కుపెట్టాడు. కాని జింక మానవులా మాట్లాడింది. నాకు పిల్లలున్నారు. వారిని చివరిసారి చూసి వస్తాను. తరువాత నీకు నేను లొంగిపోతాను. వేటగాడు ఆశ్చర్యపోయాడు. అతనంగీకరించాడు. అలా ఒక్కొక్కటిగా జింకలు వచ్చి అదే మాట చెప్పాయి. ఆ రాత్రంతా వేటగాడు నిద్రపోలేదు. బిల్వ ఆకులు పడేస్తూనే ఉన్నాడు. ఉదయం, జీవితాన్ని మార్చిన క్షణం. ఉషోదయమొచ్చింది. చంద్రుడు మాయమయ్యాడు. సూర్యుడు ఉదయించాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ వేటగాడా, నువ్వు తెలియక చేసిన ఈ రాత్రి పూజ నీ పాపాలన్నింటినీ కాల్చేసింది. వేటగాడు మోకాళ్లపై పడిపోయాడు. శివుడన్నాడు, ఈ రాత్రి ఉపవాసం, జాగరణ, బిల్వార్చన ఇవి మనస్సును శుద్ధి చేస్తాయి. నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఆ వేటగాడు తర్వాత ఒక మహాభక్తుడిగా మారిపోయాడు. శివరాత్రి అసలు అర్థం. శివరాత్రి అంటే కేవలం పూజలు కాదు. అది మన లోపల ఉన్న చీకటిని చూడే రాత్రి. మన భయాలు, కోపాలు, పాపాలను గుర్తించే రాత్రి. ఆ చీకటిని శివుని జ్ఞాపకంతో వెలుగుగా మార్చే రాత్రి. శివుడు అంటే శాంతి. శివుడు అంటే మార్పు. శివుడు అంటే అంతమైన తర్వాత వచ్చే కొత్త ఆరంభం. శివరాత్రి రాత్రి చెయ్యాల్సినవి: సాంప్రదాయం, ఉపవాసం, రాత్రంతా జాగరణ, శివలింగానికి అభిషేకం, ఓం నమః శివాయ జపం, బిల్వదళాలు సమర్పణ. నీకోసం ఒక చిన్న శివవాక్యం. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక ఓం నమః శివాయ చాలు. మనస్సు లోపల ఉదయం మొదలవుతుంది. మరిన్ని ఎలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.